నా పేరు బుక్కే వస్త్రం నాయక్. మాది కనంపల్లె గ్రామము. మా భూమి సర్వే నెంబర్ వచ్చేసి 121 సర్వే నెంబరు. ఆ 121 సర్వే నెంబరు మా ఆధీనంలో 1984 నుంచి ఉంది. దాని తర్వాత గవర్నమెంట్ వారు 2010లో మాకు పాస్ పుస్తకం జారీ చేయడం అయినది. దాని తర్వాత రీసెంట్ గా జరిగిన రీసర్వేలో ఈ మూడే దశరథ్ నాయక్ బలవంతంగా లాక్కొని భూమిని మొత్తము రీసర్వే జరగనీయకుండా రౌడీయిజంతో బెదిరించి ఈ విధంగా ఆడోళ్ళని చూడకుండా అన్ని ఎత్తి చూపించి కొడవళ్ళు దాడులు చేసి రీసర్వే చేసిన వాళ్ళందరినీ బెదిరించి 20-30 మందిని వెనకాల వేసుకొని ఎంతవరకు మా భూమి ఉందో అంతవరకే రీసర్వే చేయండి కానీ వాళ్ళ భూమి రీసర్వే చేయకుండా అని చెప్పేసి దాని తర్వాత కూడా ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చేసి మభ్యపెట్టి రాజకీయ నాయకుల ద్వారా చేపించి మా భూమిని ఆన్లైన్ లో నుంచి తీసించేసి తర్వాత మేము కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మేము పంట వేసుకుంటే 20-30 మంది రౌడీలు వచ్చి ఆ పంటను దున్నేసి ఆపడానికి వెళ్ళిన మా వదిలిని రాళ్ల దాడి చేసి వాళ్ళు బలవంతంగా ముక్కలు వేసుకున్నారు. దాని తర్వాత వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే గాయాలతో ఇది హాస్పిటల్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. దాని తర్వాత ఎస్పీ దగ్గర వెళ్ళి మా గోడు చెప్పుకున్నా కూడా ఎస్పీ అక్కడ నుంచి రిక్వెస్ట్ చేసినా కూడా ఇక్కడంతా గోల్మాల్ చేసి యాక్చువల్ జరిగిన సంఘటనలు మర్చిపోయి ఏ సంబంధం లేని మా అన్నని కేసులో ఇరికించారు. దాని తర్వాత మాకు ఏ దిక్కు లేదని చెప్పేసి మహిళా కమిషన్ కి రిక్వెస్ట్ తీసుకుంటే మహిళా కమిషన్ వారు మళ్ళీ పోలీస్ వారికి రిక్వెస్ట్ చేస్తే ఎందుకు మీరు కేసు తీసుకోవట్లేదు, ఏం జరుగుతుంది అక్కడ కూడా అని చెప్తే ఇలాంటి మహిళా కమిషన్ నుంచి లెటర్ వచ్చేది కామన్ అని పక్కన దింగి ఏందేందో తారుమారు చేస్తున్నారు కేసు. ఈ 2 రోజుల నుంచి 2-3 రోజుల నుంచి 5-6 మంది మా పొలం చుట్టూ తిరుగుతాం, మిమ్మల్ని నరికేస్తాం, చంపేస్తాము, ఎవర్రా మీకు దిక్కు, పోలీసులను చిటికెళ్లతో కొంటాము, అధికారులను డబ్బులతో కొంటామని చెప్పేసి బెదిరించడమే కాకుండా ఏదేదో చేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు కావాలంటే ఎంఆర్ఓని ఎంక్వైరీ చేసుకోండి, కలెక్టర్లతో చేసుకోండి, లాయర్లతో చేసుకోండి, ఏ ఇష్టం వచ్చిన ఆధారాలు మీకు కావాలంటే మేము చూపించగలము. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.